ఎవరికీ లేనటువంటి కొన్ని షేడ్స్ దువ్వాడ స్క్రీన్లో ఉండడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఏదైనా టైం సార్, టైం బట్టే మన తాలూకా. ఇంత సాఫ్ట్గా ఇంత మంచిగా ఉండే దువ్వాడ గారికి రౌడీ సీను అని పేరు. రౌడీజం అంటే కత్తి కర్ర పట్టుకునే విధానం కాదు, శత్రువు మీద పీక కొరికేటట్టు ఉంటుంది. బాగా వైరల్ అయిన తర్వాత ఇష్యూ పెద్ద ఎత్తున అందరూ ప్రస్తావించుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఏంటి శ్రీను ఇదంతా అని చెప్పి ఎప్పుడైనా మాట్లాడిన సందర్భం ఉందా? ఇంటి గొడవలకు వైపు ఆమె వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి గొడవ పెడుతుంది, నువ్వేమో ఇలా చేస్తున్నావు. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితాన్ని పదే పదే మాట్లాడడం, దుర్భాషలు, వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళింది మొట్టమొదటిసారి పవన్. రాజకీయాల్లో వ్యక్తిగతానికి వెళ్ళి పంచెలు ఉడగడతానన్న మాటలు ఎవరి గురించి అంటున్నారు మీరు? అంత పెద్ద మాట. ఇంట్లో ఆడవాళ్ళని తీసుకురావడం, ముగ్గురు నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మంది చేసుకోగలడు, కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగువాడిగా ఏకపత్ని వ్రతం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అదే మాట్లాడతారు కదా. నలుగురు పిల్లలు కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాం. 4 ఏళ్ళకి ఒకసారి 5 ఏళ్ళకి ఒకసారి పిల్లాన్ని మారుస్తాం. ఇచ్చిన కొడుకులు ఇష్టం వచ్చినట్టు భారతమ్మ కోసం షర్మిల కోసం నేను యాక్చువల్గా పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ అండి. ముందు నుంచి నాకు హీరోగా నేను పవన్ కళ్యాణ్కి ఫ్యాన్. మేము కక్ష సాధింపులు చేపట్టాం, చట్టం పని చట్టం చేసుకుపోద్ది, తప్పు చేసేవాడిని విడిచిపెట్టి. ఈ మాత్రం సూక్ష్మ అర్థం కాని మూర్ఖులు వాడి మేము. ఈ హయాంలో ఏమీ లేవా అరాచకాలు, అన్యాయాలు, అక్రమ అరెస్టులు? లేదా జగన్మోహన్ రెడ్డి గారి శక్తితో సామర్థ్యాలతో మాలాంటి వాళ్ళమే ఒకవేళ అనుకుని ఉంటే వీళ్ళు ఉంటారా? అచ్చెన్నాయుడు నాకు జైల్లో పెట్టించాడు. ఎస్, మేము అచ్చెన్నాయుడు మీద నేను ఓపెన్ చేశాను. వాడేం అక్రమాలు చేశాడు, 35 కోట్ల రూపాయలు అక్రమ రవాణా చేసి ఎలా గ్రానైట్. కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఒక్కసారిగా ఫైర్ అవుతున్నారు, 2.0 అంటున్నారు. 2.0 అంటే అప్డేటెడ్ వెర్షన్, సెకండ్ వెర్షన్. పొలిటీషియన్గానే మీరు ముందుకు సాగుదాం అనుకుంటున్నారా, ఇంకా చాలే అనుకుంటున్నారు? నేను బ్రతికున్నంత వరకు, నా ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు. దువ్వాడ దివ్వెలతో వర్మ ర్యాపిడ్ ఫైర్ ఆదివారం రాత్రి 7 గంటలకు మీ 99 టీవీలో.